గుడ్ మార్నింగ్. మనమైతే ఇవాళ ఒక సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. ఈ సిటీలో రోడ్స్ ఉండవు, కార్స్ అసలే ఉండవు. బసెస్ అన్ని కూడా ఇలా వాటర్ మీదే తేలుతూ ఉంటాయి. రీసెంట్ అనాలిసిస్ లో ఈ సిటీ ఇంకొక 100 years లో మునిగిపోతుందని అయితే చెప్పారు. మరి అలాంటి ఒక సిటీలో పబ్లిక్ ఎమర్జెన్సీస్ లైక్ హాస్పిటల్ అంబులెన్సెస్, పోలీసులు ఇవన్నీ అసలు ఎలా మేనేజ్ చేస్తారు? ఇంటింటికి తిరగాలంటే కార్స్ లేకుండా అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అండ్ సోషల్ మీడియాలో అయితే చాలా మంది హేట్ ని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ సిటీ గురించి, అంత వర్త్ కాదు అని. అసలు అవన్నీ నిజమేనా? ఎలా ఉంటుంది అసలు ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి? అది వర్త్ ఏనా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీ మైండ్ లో కూడా ఉన్నాయా? అయితే అవన్నీ తెలుసుకోవడానికి మనమైతే ఇవాళ వచ్చేసాము. వెల్కమ్ టు వెనిస్. ఇప్పటిదాకా ఏ వ్లాగర్ కవర్ చేయనంత డీటెయిల్డ్ గా వెనిస్ సిటీ బ్యూటీని మేము ఈ వీడియోలో క్యాప్చర్ చేసాం. సో మిస్ అవ్వకుండా తప్పకుండా ఎండ్ దాకా చూడండి. యాక్చువల్గా వెనిస్ మెయిన్ ల్యాండ్ లో ఫుడ్ అండ్ అకామిడేషన్ చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి చాలా మంది టూరిస్టులు వెనిస్ ప్రొవిన్స్ లోనే ఉన్న మెస్త్రే అనే ప్లేస్ లో హోటల్ స్టేస్ ని బుక్ చేసుకుంటారు. ఆ మెస్త్రే నుంచి వెనిస్ కి వెళ్ళడానికి ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో మనం కూడా మెస్త్రే నుంచి అలా బస్ తీసుకుని వెనిస్ మెయిన్ ల్యాండ్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ బ్రిడ్జ్ ని ఇటాలియన్ లో పోంటే దెల్ల లిబర్టీ అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో అయితే ద లిబర్టీ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 4 kilometers ఇన్ డిస్టెన్స్. సో మనమైతే మొత్తానికి వెనిస్ హిస్టారిక్ సెంటర్ లో బస్ దిగేసాము. దిగగానే వ్యూ అయితే ఇలా ఒక నార్మల్ సిటీ లాగే ఉంది. బట్ జస్ట్ ఒక 2 అడుగులు అలా ముందుకేయగానే కనిపించేసింది మన ఇటాలియన్ ఫ్లోటింగ్ సిటీ. ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూస్. అసలు చూసారు కదా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మనకైతే టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి. మేము టికెట్ ఆన్లైన్ లో కొనేసాము. డే పాస్ అన్నమాట. 25 euros పడింది, అంటే 2500 rupees పర్ పర్సన్. చూసారు కదా, మనం యూజ్ చేసిన కొనుక్కున్న టికెట్ ని అయితే యూజ్ చేసుకోవడానికి మనం వచ్చేసాము. మన వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవే వాటర్ బోట్స్ అన్నమాట, వాటర్ బస్సెస్. వీటిని వపోరెత్తే అంటారు. అయితే ఇవే ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఈ బస్సెస్ ఎక్కి మనం అయితే చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ అన్నిటిని చూడటానికి అయితే వెళ్తాము. ఇవాళ మన ప్లాన్ ప్రకారం మనం ఇక్కడ దగ్గరలో ఉన్న ఈడో అనే ఐలాండ్ కి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ మంచి బీచెస్ ఉన్నాయి. ఇవాళ మనం ఆ బీచెస్ ని కవర్ చేసుకుందాము. మనం ఆన్లైన్ లో కొనుక్కున్న టికెట్స్ ని పేపర్ వర్షన్ లో ఆ టికెట్ వెండింగ్ మెషిన్స్ లో మేము కలెక్ట్ చేసుకున్నాం. వాటర్ బస్ ఎక్కిన ప్రతిసారి మనమైతే ఆ టికెట్స్ ని అట్లా స్కాన్ చేసి ఎంటర్ అవ్వాలి. సో మేము కూడా అలా స్కాన్ చేసి మన ఫస్ట్ వాటర్ బస్ ని అయితే ఎక్కేసాము. లీడో ఐలాండ్ కి బయలుదేరిపోయాము. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ అందరికీ అయితే మన రెబెల్ స్టార్ ప్రభాస్ ది రాఘవేంద్ర మూవీలో మీ స్టైలే నాకు ఇష్టం అనే సాంగ్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్ లో ఉన్న ప్రతి సీన్ ని ఈ వీడియోలో మేము క్యాప్చర్ చేసాము. అది ఫ్రెండ్స్, మనమైతే మన ఫస్ట్ వాటర్ బస్ అయితే ఎక్కేసాము. ఎక్స్పీరియన్స్ ఆనెస్ట్లీ చెప్పాలంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వీడు సడన్ గా బస్ స్టాప్ అని చెప్పి వాటర్ మధ్యలో ఆపుతుంటే అది ఇట్లా మొత్తం వంగిపోతుంది ఒక సైడ్ కి. లైఫ్ జాకెట్లు కూడా లేవు, ప్యాక్ అయిపోతుంది చెప్పాలంటే. బట్ ట్రస్ట్ మీ, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఖచ్చితంగా ఒక్కసారైనా అందరూ ట్రై చేయాలి. అలా వాటర్ మధ్యలోనే ఇల్లులు. ఇప్పుడు వీడు ఆ ఇంటికి వెళ్ళాలంటే లైక్ వాడు బోట్ లోనే వెళ్ళాలి. అంటే చాలా మిస్టీరియస్ గా అనిపిస్తుంది నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అంతా.
ఇక్కడ వైట్ అండ్ బ్లూ కలర్ బోట్ కనిపిస్తుంది కదా, అది లోకల్ పోలీస్ బోట్ అన్నమాట. అలాగే ఇక్కడ ముందర డార్క్ బ్లూ కలర్ ఏమో కరేబినరీ అని చెప్పి అది కూడా ఒక పోలీస్ బోటే. ఇటలీలో 2 టైప్స్ ఆఫ్ పోలీసెస్ ఉంటారు. వాళ్ళ సర్వైలెన్స్ బోట్స్ అవి. సో ఎలా అనిపించింది మరి వీడియో ఇప్పటిదాకా? ఒక మంచి మూవీ ఫీల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంతటితో కథ అయిపోలేదు. పిక్చర్ అభి బాకీ హే మేరీ దోస్త్. సో అది ఫ్రెండ్స్, ఇవాళైతే మనం మన ఫస్ట్ వాటర్ బస్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. వెనిస్ నుంచి మనం లీడో ఐలాండ్ కి వచ్చాము. లాంగెస్ట్ జర్నీ అని చెప్పాలి. నియర్లీ 1 hour 20 minutes అయితే పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే, ఆ బస్ స్టాప్స్ దగ్గర, అంటే వాటర్ లోనే బస్ స్టాప్స్ లాగా ఇట్లా స్టాండ్స్ ఉన్నాయి. ఆ స్టాండ్స్ దగ్గర వాళ్ళు ఆపుతున్నప్పుడల్లా లిటరలీ ఆ బెండ్ అయిపోతుంది ఇట్లా బోట్. లైఫ్ జాకెట్ లేదు, స్విమ్మింగ్ రాదు, ప్యాక్ అయిపోయింది అనుకోండి. బట్ నిజంగా చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసాం ఎక్స్పీరియన్స్ ని. ఇప్పుడైతే ఐలాండ్ కి వచ్చేసాం. యాక్చువల్లీ సన్సెట్ అయిపోయింది. మాకు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది ఆల్మోస్ట్. 5 అంటే మేము హోటల్ కి చెక్ ఇన్ చేసి అంతా చేసి బస్ ఎక్కేసరికి 6 అయింది. సో జస్ట్ చూద్దాము అని చెప్పి అయితే వచ్చాము. స్విమ్మింగ్ అవుతుందో అవ్వదో తెలీదు, బట్ మనమైతే ఆ బీచ్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళిపోదాం పదండి. అక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇంటి ముందరే బోట్ పార్క్ చేసుకున్నాడు. అలా ఎక్కాలన్నప్పుడల్లా బండి కారు స్టార్ట్ చేసినట్టు కార్ స్టార్ట్ చేసేసి వెళ్ళిపోతున్నాడు. అసలు చాలా మందికి వెనిస్ దగ్గరలోనే ఇలా ఇటాలియన్ సిటీ లాగే ఉండే ఒక ఐలాండ్ ఉందని తెలియనే తెలీదు. ఇక్కడున్న జనాలందరూ వాళ్ళ కార్స్ ని వెనిస్ మెయిన్‌లాండ్ మీదకి తీసుకెళ్లడానికి పెద్ద ఫెర్రీ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఈ ఐలాండ్ యాక్చువల్‌గా చాలా కామ్‌గా, ప్రశాంతంగా ఉంది. అండ్ ఇది మెయిన్‌గా సాఫ్ట్ శాండీ బీచెస్‌కి ఫేమస్ అన్నమాట. 12 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉండే బ్యూటిఫుల్ ఐలాండ్ ఇది. స్కై చూసారా? ఇప్పుడే సన్‌సెట్ అయ్యి కలర్‌ఫుల్‌గా ఎంత అందంగా ఉందో చూడటానికి. ఆల్రెడీ సన్‌సెట్ అయిపోవడంతో బీచ్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది. మేమైతే కాసేపు ఆ బీచ్ వ్యూని అలా కూర్చొని ఎంజాయ్ చేసాము. రేపటి వీడియోలో వెనిస్ మెయిన్ స్ట్రీట్స్ అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేద్దాము. దాంతో పాటు పక్కనే ఉన్న వెనిస్ మోస్ట్ ఫేమస్ బురానో అండ్ మురానో ఐలాండ్స్‌ని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మిస్ అవ్వకుండా తప్పకుండా రేపటి వీడియోని కూడా చూడండి, పార్ట్ 2. మాకైతే ఫుల్‌గా ఆకలేసేస్తుంది. టయర్డ్ అయిపోయాము. పక్కనే ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయాము డిన్నర్ చేసేయడానికి. రైస్ నూడిల్స్ అండ్ టోఫు సైడ్ డిష్ ఆర్డర్ చేసుకొని తిని మేమైతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీకు కూడా గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని కాంటెంట్‌లో అప్డేటెడ్ ఉండండి. బాయ్ బాయ్.